చూద్దాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట 22,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి సీతక్క. అలాగే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందని ఆరోపించారు. సమాజ ఎదుగుదల, మహిళా అభివృద్ధి, సమాజ అభివృద్ధి అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి, 1 కోటి మంది చేయాలి, వాళ్ళను కోటీశ్వర్లను చేయాలని కలలతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఉచిత బస్సు కానీ, మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాలు కానీ, హైదరాబాద్ శిల్పకళా వేదికగా మరి మార్కెటింగ్ సౌకర్యం కానీ, మరి ఉచితంగా విద్యుత్ కానీ ఇళ్లకు, అదేవిధంగా గ్యాస్ కూడా 500కి ఇవ్వడం కానీ, ఇవన్నీ మహిళల మీద భారం పడకుండా స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపార రంగంలో రాణించాలని లక్ష్యంతో పనిచేస్తాను. ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఎప్పుడు పంచుతారంటున్నారు. అయ్యా, ఏడాదిలో మీరు ఒక చీర పంచారు, కానీ మేము రోజు వాళ్ళు ఎప్పుడైనా ఏ అవసరంకైనా వెళ్ళిపోతే ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తుంది. మీరు ఈరోజు 100 ఎకరాల ఫామ్ హౌస్లలో కూడా ఫ్రీ కరెంటు పెట్టుకున్నారు, కానీ పేదింటి బిడ్డలకు ఉచితంగా 100 యూనిట్లు కూడా మీరు కరెంట్ ఇవ్వలేదు. ఇవాళ మేము ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఆ రోజు మేము 500 ఉన్న గ్యాస్ మీరు వచ్చిన తర్వాత 1200 పెంచి వాళ్ళ దగ్గర 700 అదనంగా గుంజిరు, కానీ ఈరోజు 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ రైతు భరోసా కూడా ఇస్తూ ఉంటే పేదోళ్ళకు పోతుంది రైతు భరోసా. ఎందుకు గుట్టకి ఇవ్వమంటారు? అలా దున్నం దానికి ఎందుకు ఇస్తారా? మీలాంటి వాళ్ళు దున్నకుండా పట్టాలు చేసుకున్నారు. ఈడ సాగులో ఉన్న వాళ్ళకే పట్టాలు లేవు. అలాంటి వాళ్ళకు అసలు పంట పండించే కష్టపడే రైతన్నకు రైతు భరోసా, రైతు బంధు ఇవ్వలేము. మీరు కేవలం మరి రోడ్ల మీద కూడా ఇచ్చుకున్నారు. అట్లా 22,000 కోట్లు అది ఎవరి సొమ్ము? పబ్లిక్ సొమ్ము. నీకు ఇష్టం వచ్చినట్టు పంచుకోవడానికి నీ ఇంట్లో సొమ్మ, నీ ఫామ్ హౌస్ సొమ్మ? అర్థం చేసుకోవాలి, అడగాలి. ఇక్కడటువంటి యువత కూడా, రాష్ట్ర మహిళలు కానీ యువకులు కానీ అందరికీ ఇవ్వరంటే ఆయన ఆల్రెడీ 1000 ఎకరాలను ఆసామి కూడా రైతు బంధు ఇవ్వంటే ఎట్లా నడుతుంది ఇది? మరి అసలు లేనని పరిస్థితి ఏం కావాలి? ఇది ఎవరి డబ్బు? పబ్లిక్ డబ్బు. కాబట్టి ఫస్ట్ వెల్ఫేర్ అంటేనే పేదోళ్ళకు ఫస్ట్ చెందాలి, తర్వాత మిగతా ప్రజానికాన్ని చెందాలి. అట్లా కాకుండా గత ప్రభుత్వం పేదోళ్ళను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందుకనే కష్టపడే రైతన్నకు, పంట పండించే పొలాలకు అవి రైతు బంధు ఇవ్వాలంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు.